హలో, వెల్కమ్ మై ఛానల్ క్రిష్ ట్రావెల్ అండ్ ఫుడ్ టాక్స్. ఈరోజు మనం బెండకాయ కూర చేద్దామండి. టేస్ట్ చేస్తున్నాను నేను ఇవాళ. బెండకాయ నేను వారానికి ఒకసారి తింటానండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి, చాలా రకమైన విటమిన్స్ ఉంటాయి. ఈ బాడీలో కావాల్సిన అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడతాయి అన్నమాట. అందుకోసం నేను బెండకాయ వారానికి ఒకసారి తింటాను. మీరు వారానికి ఎన్నిసార్లు తింటారో ఒకసారి కామెంట్ చేయండి. బెండకాయ తినడం చాలా మంచిదండి. మనం అనుకుంటాం కానీ నాన్ వెజ్లోనే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తింటేనే మంచి బలం అనుకుంటారు కానీ వెజిటేరియన్ కూడా చాలా వెజిటేబుల్స్ కూడా మంచి మంచి విటమిన్స్ ఉన్నాయి. బెండకాయలు ఒక పావు కిలో బెండకాయలు తెచ్చుకొని తరుక్కున్నాను. అందుకని ఇద్దరికి పావు కిలో సరిపోతుంది. దీంట్లోకి మీరు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. పెద్ద అంటే మరీ పెద్దగా మీడియం సైజ్ ఉల్లిపాయలు. కొందరు ఉల్లిపాయలు ఎక్కువ తింటారండి. ఉల్లిపాయలు ఎక్కువ తిన్నా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ మంచిది, మీరు ఎక్కువ వేసుకున్నా కూడా. కాకపోతే మరీ ఎక్కువ వాడడం కూడా కర్రీలో ప్రాబ్లం అవుతుంది కనుక 2 వేసుకోండి. శనగపిండి అండి, నేను ఇందులో శనగపిండి వాడతాను అన్నమాట. అయితే శనగపిండి కొంచెం పచ్చిదనం పోవడానికి ప్లస్ ఆ ముద్దలుగా ఉన్నది విడిపోవడానికి కొంచెం వేయించుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం ప్యాన్లో వేయించుకోండి. కొన్ని లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి, స్లిమ్లో, ఎందుకంటే ఇలా మాడిపోతుంది. అలా వేయించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కారము అవన్నీ వేసి మీరు కొంచెం పలుచగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. నీళ్ళు పోసి మరీ పలుచగా చేయొద్దండి. అట్లానే మరీ తిక్గా చేస్తే కూడా మీకు ప్యాన్కి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి, నేను మామూలుగా అందరం సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము. ఈ మస్టర్డ్ ఆయిల్ వాడితే ఇంకా బాగుంటుందండి. కొంచెం మనము మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. కానీ నేను ప్రస్తుతానికి సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ నేను బెండకాయలు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నానండి. వేయించుకోవడం వల్ల బెండకాయలు జిగురిపోతుంది. జిగురిపోయి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. మరీ మెత్తగా ఎలాగ వేయించుకోకండి, కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోండి. వేయించుకుంటే కొంచెం మనం కర్రీ తినేటప్పుడు క్రిస్పీగా తగిలితే బాగుంటుంది. దీనిలోకి తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని కొద్దిసేపు వేయించుకొని ఆ తర్వాత, ఇది కారపొడి కాదండి, ఎండు మిరపకాయల పొడి వేసుకుంటున్నాను నేను. టేస్ట్ బాగా వస్తుంది. బయట కారం, కొన్న కారం అసలు ఈ మధ్య కారమే ఉండట్లేదు. అందులో ఏవో కలుపుతున్నారు. అందుకోసం న్యాచురల్గా తయారు చేసుకోండి ఎండుమిరపకాయలతో. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. దానికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెం వేయించుకొని, పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం శనగపిండిలో పసుపు వేసాం కనుక ఇక్కడ వేసుకోకుండా ఏమీ కాదు. ఎక్కువ పసుపు ఇందులో ఎక్కువైతే మళ్ళీ చేదవుతుంది. ఒకవేళ మీరు శనగపిండిలో వేసుకోకుండా ఇక్కడ పసుపు వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం అలా వేయించుకోండి. ఆ వేయించుకున్న దాంట్లో ఈ శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేయట్లేదండి, మామూలు ప్యాన్లో చేస్తున్నాను కనుక కింద అతుక్కునే ప్రమాదం ఉంది. కనుక నేను మీడియంలో పెట్టుకొని దీన్ని వేయించుకుంటున్నాను అనమాట. మీరు కూడా అదే విధంగా చేయండి. ఒకవేళ మీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం మీడియం పెట్టినా ఏం కాదు, ఎందుకంటే శనగపిండి కదా మీకు అతుక్కుపోతుంది. కనుక అలా వేయించుకోండి. మీకు అతుక్కుంటుంది అనిపిస్తే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు, ఏం కాదు. కొంచెం వాటర్ పోసుకోండి. ఆ తర్వాత మీరు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనం తయారవుతుందండి మన కర్రీ. ఈ లోపల మీరు కొన్ని పల్లీలు నూనె లేకుండా వేయించుకొని ప్యాన్లో కర్రీలో వేసి కలిపేసుకోండి. ఎందుకంటే పల్లీలు క్రిస్పీగా వేయించుకోవడం వల్ల కొంచెం కర్రీ తినేటప్పుడు మీకు క్రిస్పీనెస్ తగులుతుంది. ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి, రొట్టెల్లో కూడా బాగుంటుంది. మరీ దొండకాయ మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే విధంగా మామూలు ఫ్రై చేసుకోకుండా ఇది స్పెషల్ ఫ్రై. చూడండి, మీ రుచికరమైన దొండకాయ కర్రీ రెడీ. మీరు అన్నంలో కానీ రొట్టెల్లో కానీ సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.